ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ మందస ఊళ్ళో ఒక సప్తాహం 7 రోజులు ఇక్కడ ఉంటున్నాం కదా. రోజుకొక అరగంట సేపు ఏమన్నా మంచి విషయాలు చెప్పండి అని మన వాళ్ళు అడిగారు కనుక ఈ లోకంలో విరోధుల గురించి తెలుసుకుందాం అని అనుకున్నాం. కొత్త సబ్జెక్టుగా ఉంటుంది, అందరికీ తెలియంది తెలుస్తుంది. తర్వాత ఎప్పుడూ రామాయణం వింటున్నాం, భారతం శ్రవణం చేస్తూనే ఉన్నాం, భాగవతం వింటున్నాం. విరోధుల గురించి కూడా తెలిస్తే మంచిది కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా విరోధి ఎవరు, వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి, వాడిని తొలగించుకోవాలి అని పెద్ద పెద్ద హోమాలు కూడా చేస్తూ ఉంటారు. సుదర్శన హోమాలని, సేన యాగం అని ఒక యాగం ఉంది. ఆ సేన యాగం అని అంటే గరుత్మంతుని పక్షి ఆకృతిలో హోమగుండాన్ని కడతారు. కట్టి దాంట్లో హోమం చేస్తే శత్రువులు మరి కనపడట. అందుకని శత్రువులు నశించడం కోసం చేస్తారు ఆ యాగం. కనపడరంటే శత్రువుగా కనపడ్డు, మిత్రుడుగా కనపడతాడు. అంటే వాడిలో ఉన్న శత్రుత్వాలు పోతాయి అని అంటుంటారు. అయితే ఇక్కడ చెప్పే విరోధులు ఎవరు? నిన్న మనం చెప్పుకున్నాం, మనిషి ఎదగడానికి అడ్డుగా ఉండేవి కొన్ని, వాడన్నీ ప్రతిబంధకాలు చేస్తుంటాడు. ఇందాక స్వామి చెప్పినట్లుగా మొన్నటిదాకా మిత్రుడే, చాలా ప్రేమగా ఉన్నవాడే, కానీ ఒక్కసారి ఏదో తెలియదు మన మీద ఒక కోపం వచ్చేసింది. అసలు విరోధము అనే దానికి అర్థం ముందు తెలుసుకుని దాని గురించి తెలుసుకున్నాం. మనకి చూడండి, రాధ అని పేరు విన్నారా? ఆ రాధకే ముందు కాస్త ఆ పెట్టామనుకోండి, రాధ అంటే ప్రేమ అని అర్థం, రాధ అంటే ప్రేమ. ఆరాధన అని అనుకోండి, ఆ రాధ అంటే ఆ సమంతాత్ రాధ్యతే, బాగా ప్రేమించడం అనేది ఏదైతే ఉందో దాని పేరు ఆరాధన అంటారు. దేవుణ్ణి పూజిస్తున్నానంటే అర్థం ఏంటి? బాగా ప్రేమిస్తున్నాను అని అర్థం. ప్రేమించిన వాడికి కదా అన్నీ ఇస్తాం మనం. పూలు ఇస్తాం, పళ్ళు ఇస్తాం, ఏవి ఇచ్చినా అన్నీ ఆయనకే ఇస్తాం. ఆకులు ఇస్తారు ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ లేనప్పుడు విడాకులు ఇస్తాం కదా, సహజంగా మనం చూస్తాం. అందువల్ల భగవంతుని దగ్గర బాగా చేసేది ఏదో దాని పేరు రాధ, ప్రేమ అని అర్థం. అలాగే ఇక్కడ కూడా విరోధి చెప్పారు. విరాధుడు కూడా ఉన్నాడు, వాడికి అసలు ప్రేమే లేదు. విగత రాధ యస్య సహ అంటుంటారు కదా, వాడికి అసలు ప్రేమ అనేది కించిది కూడా లేదు వాడికి. అందుకే నిర్మోహమానంగా అందరిని ఎత్తుకుపోతుంటాడు. సరే, ఎప్పుడైతే ప్రేమ మనకి లేదో అప్పుడు ఏం చేస్తాం? ఎదుటివాడికి అడ్డు పెడుతుంటాం, ఏదో ఒక ఇబ్బందులు కలుగజేస్తుంటాం. అందువల్ల విరోధి అనగానే ఒక లెక్కలో అవతల వాడి మీద ఏ కొంచెం కూడా ప్రేమ లేకుండా వాడు కష్టపడుతూ ఉంటే వీడు ఆనందించాలని వాడికి ఏదో ఒక అడ్డు పెట్టేవాడు, వాడికి విరోధి అంటుంటారు. ఆ విరోధుల గురించి తెలుసుకోవాలి. ఇందాక మనందరం ఒకటి స్మరించాను నిన్న, విరోధులు అనగానే బాహ్యంగా మనకు కనపడే వ్యక్తులు అనుకుంటాం, కానీ కాదు. కృష్ణుడు చెప్పాడు ఎవరు విరోధులు అని చెప్పాం? మనకి మనమే విరోధులం, మనకి మనమే మిత్రులం. ఆత్మైవ హ్యాత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన. రిపు అంటే శత్రువు. మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు, రెండు కూడా. అందుకే కదా మనకి శాస్త్రం కూడా చెప్తుంది, మనకి ఏ మనిషి అయినా సరే ఉత్తమ గతి పొందాలి అనుకుంటే వాడికి బంధకంలో పడడానికి కానీ బంధకాన్ని నుంచి విముక్తి పొందడానికి కానీ కారణం ఏది? మనస్సే. అందుకని మనస్సు ఒక్కడి జాగ్రత్తగా ఉంటే వాడు ఉత్తమ గతిని పొందగలుగుతాడు, అది సరిగ్గా అయితే బంధకంలోనూ పడతాడు. అందుకని మనస్సు బాగుండాలి, మనస్సుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వీడిని కాపాడుకోవడానికి కూడా ఒక విరోధం లేకుండా చేసుకోవాలంటుంటారు. అందువల్ల విరోధుల్లో కొన్ని విరోధులను మీకు పరిచయం చేస్తా. ఇది భగవద్ రామానుజ వారు చెప్పిన ఒక ఉపన్యాసం అన్నమాట. ఇలాగే చాలామంది శిష్యులు కూర్చున్నప్పుడు ఒక ఆయన లేచి నిలబడ్డాడు, వంగి పురత్తు నంబి అని. ఆయన లేచి నిలబడితే, ఏమిటి మీకు ఏమన్నా సంశయం ఉందా
అని అడిగారట గురువుగారు. అయితే అవునండి, నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి, నాకు అది తీర్చండి అన్నారు. ఏమిటి మీకు ఉన్న సంశయాలు చెప్పండి అంటే, స్వామి ఇది కలియుగం కదా, కలియుగంలో మనుషుల ప్రవృత్తులు మారిపోతూ ఉంటాయి. ఎంత బాగుపడాలని నాకు అనిపించినా మీ వాక్యాలు విన్నప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు స్మరించాలనిపిస్తుంది. కానీ మళ్ళీ నేను బాహ్య ప్రపంచంలోకి రాగానే నాకు వ్యామోహాలు అనేవి కమ్మేస్తున్నాయి. మేఘాలు ఎలా అయితే కనుక దట్టమైన మేఘాలు ఒకదానికొకటి దగ్గరికి వస్తే చీకట్లు ఏర్పడినట్లుగా, సూర్యరశ్మి రాకుండా చేసినట్లుగా ఈ వ్యామోహాలు అనేవి నన్ను కమ్మేస్తున్నాయి. నేను ఎలా నిన్ను చేరాలి? నువ్వు ఆనంద స్వరూపుడివి. అలాంటి ఆనంద స్వరూపుడిని చేరడానికి అడ్డుగా ఉండే ఈ విరోధులు తొలగాలి కదా. మరి ఇవన్నీ పోగొట్టుకోవడం సామాన్యుల వల్ల అవుతుందా? మనందరం పెద్ద యోగాభ్యాసాలు చేయలేం ఏమండి, పెద్ద పెద్ద ధ్యానాలు అంతకంటే చేయలేం కదా. ప్రసాదాలు అయితే బాగా తినగలం, టీవీలు బాగా చూడగలం, కానీ ధ్యానం కుదరదే, సేవ కుదరదే. సేవ చేసే కొద్దీ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుండాలి. సేవ చేసేవాడికి ఎవరికి కూడా దాని మీద ఏ రకమైన భావన, హేయ భావన ఉండకూడదు. మొదట్లో అందరికీ ఏమనిపిస్తుంది అంటే, నేను చేస్తా అనిపిస్తుంటుంది. చేసిన తర్వాత కొంచెం ఆరంభించిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది, అబ్బో కష్టంలే, మన వల్ల కాదంటారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిలో మిమ్మల్ని నిల్చోబెడితే ఎన్ని గంటలు దేవుణ్ణి చూస్తారు చెప్పండి? లైన్లో వెళ్ళే ముందు ప్రతివాడికి ఏమనిపిస్తుంది, అబ్బా వాలంటీర్స్లో మనం కూడా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. కానీ వాలంటీర్స్ అస్తమానం అక్కడే ఉందాం అనుకుంటారా? వాడికి ఆకలిస్తుంది, వాడికి దప్పికేస్తుంది. వాడేం చేస్తాడు? అందరినీ లాగుతూ అబ్బా ఎంత తొందరగా కాసేపు చూస్తాడు దేవుణ్ణి. చూసిన తర్వాత ఇక అయిపోయి వెగడితే పుట్టి జనాలను చూడడం ఆరంభిస్తాడు. ఎవడొస్తున్నాడు, ఏ డ్రెస్ వేస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అని జనాన్ని, చుట్టుపక్కల కెమెరాన్ని, వాటి మీద దృష్టి పోతుంది తప్ప దేవుడి మీద దృష్టి పోతుందా చెప్పండి? అందుకే ఈ లోకంలో ఏవైనా సరే ఒకసారి రుచి చూసేంతవరకే మనకి వాటి మీద ఉండే వ్యామోహం. కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద దృష్టి తగ్గిపోతూ ఉంటుంది మనిషికి. కానీ భగవంతుడు అలాంటి వాడు కాదు. కానీ ఆయన విషయం పూర్తిగా మనకు అందదు. అందుకే చూడండి, భగవంతుడు గొప్పవాడు. ఎంతమంది ఎంత సాధన చేసినా ఆయన అందుతున్నట్టే ఉంటాడు తప్ప అందడు. అందుకే మనకి ఇంకా దాన్ని పొందాలనిపిస్తుంది తప్ప ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనిపించదు. అది అందని ద్రాక్ష అన్నమాట. కాకపోతే అందని ద్రాక్షకు లోకంలో అయితే ఓ చెడు మాట ఉంది. ఏమంటారు? పుల్లగా ఉంటుందంటారు. కానీ ఆయన అందేవాడే, సర్వస్వరూపుడే, అందరిలో ఉన్నాడు. కానీ అందరిలో ఉన్నా ఆయన ఎవరో తెలియదు. ఆయన్ని ఒకసారి స్పృశిద్దామన్నా తెలియదు, కంటితో చూద్దామన్నా తెలియదు, ఒకసారి మాట విందామన్నా వినబడదు, కనబడడు, వినబడడు. కానీ ఉన్నాడా లేడా? అంతటా ఉన్నాడు. వేదమే చెప్తుంది, దృశ్యతే శ్రూయతే పివ. కనపడతాడు, వినపడతాడు, కానీ చూసే కళ్ళు మనకి లేవు, వినే చెవులు మనకి లేవు. ఉన్నాయా? మన వల్ల కాదు, మనం ఆయన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకని అంతటా సన్నిహితుడై ఉంటూనే ఉన్నాడు, కానీ దుర్లభుడు అవుతున్నాడు. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా మనం చెప్తాం కదా, శబ్దాదిగా శబ్ద సహ. శబ్దానికి అందనివాడు, శబ్దానికి అందేవాడు. రెండు రకాలుగా చెప్తూ ఉంటారు. మనం వేదంలో కూడా వింటుంటాం, పుట్టుక లేనివాడు, పుట్టుక ఉన్నవాడు అని. అజాయమానః బహుధా విజాయతే. పుట్టుక లేదు కానీ పుడతాడు. మీకు అర్థమైందా అన్న? దేవుడికి పుట్టుక లేదు కానీ బాగా పుడతాడు అన్నాం. ఏమిటి అర్థం చెప్పేనా అమ్మ? ఏమండి? కాదు, పుట్టుక లేదంటే మనలాంటి పుట్టుక లేదు. మనలాంటి పుట్టుక అంటే మనందరం కర్మవశులమై పుడుతున్నాం ఈ లోకంలో. ఏదో చేసుకున్న కర్మకి ఎంత దుఃఖాన్ని అనుభవించాలి, ఇంత సుఖాన్ని అనుభవించాలని పుట్టిస్తాడు. అంతకుమించి ఇంక మంది ఉండదు. అంటే ఈ జన్మలో ఎంత కోర్సు అనుభవించాలో అంత పెడతాడు. అది అయిపోతే ఈ శరీరాన్ని వదిలేయాలి. మొత్తం ఒక్క జన్మలోనే అనుభవించేద్దాం అనిపిస్తే మనకు అనిపించే మనం తట్టుకోగలమా చెప్పండి? ఎన్ని బాధలు అనుభవించాలో అన్ని బాధలు, ఎన్ని సుఖాలు అనుభవించాలో అన్నీ ఒక బాడీలో పెడితే లోపల ఇముడుతుందా చెప్పండి? అన్ని జన్మల్లో నీళ్ళు ఒక్కసారి తాగలమా? గ్లాసు నీళ్ళు తాగితేనే మనం కష్టం, పొట్ట నిండిపోతుంది 2 గ్లాసులు నీళ్ళు తాగితే కదండి. సముద్రం అంత తాగాల్సింది ఉంది మనకి ఇంకా, కానీ ఒకేసారి పడుతుందా? పట్టదు. చూడండి, ఒక బిందెడు నీళ్ళు తెచ్చుకుంటేనే రోజు మొత్తంలో కాస్త తాగుతాం. మళ్ళీ నెక్స్ట్ డేకి అట్టు పెట్టుకుంటుంటాం, ఆ నెక్స్ట్ డేకి అట్టు పెట్టుకుంటాం.
బియ్యం తెచ్చుకుంటాం బస్తా, రోజు కొంచెం కొంచెం వాడుతుంటాం కదా. అలా ఈ లోకంలో కూడా కర్మను అనుభవించడానికి మనందరం ఎంతవరకు ఈ జన్మలో మనకి అవసరమో అంత కర్మను పెడతాడు, పంపిస్తాడు. ఆ కర్మను అనుభవించాలని మనం పుడుతున్నాం, కానీ ఆయన కర్మని అనుభవించడానికి మనలా పుట్టడు. మన కర్మలు తొలగించడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు. అందుకని మనలాంటి పుట్టుక లేదు, ఆయనకి స్వేచ్ఛ చేత ఆయన అవతరిస్తుంటాడు. అర్థమవుతుందా? అందువల్ల అజాయమాన, పుట్టుక లేదు. ఎలాంటి పుట్టుక లేదు? మనలాంటి దుఃఖభూయిష్టమైన జన్మ లేదు. బహుధా విజాయితే, బాగా పుడతాడు అంటే అర్థం ఆయన అవతరిస్తూ అందరికీ శ్రేయస్సులను కలిగిస్తూ ఉంటాడు. ఆయన కర్మ ఆయన ఆధీనంలో పెట్టుకుంటాడు తప్ప ఆయన ఎవ్వడూ ఏం చేయలేడు. ఆయన నవ్వాలంటే నవ్వుతాడు, ఏడవాలంటే ఏడుస్తాడు. ఆయన్ని విధి ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, కూర్చొని వాళ్ళం కూర్చొని ఉంటాం, అరగంటలో 5 నిమిషాల్లో కళ్ళు నిద్రపోవాలని రాసి పెట్టుంటే నిద్రపోతాం, లేచి వెళ్ళిపోవాలని రాసుంటే వెళ్ళిపోతాం. అది విధి. ఏడవాలంటే ఏడుస్తాం, నవ్వాలంటే నవ్వుతుంటాం. విధి ఆడించేటటువంటి దీంట్లో మనందరం కేవలం తోలు బొమ్మలు ఆడించేవాడు. ఈ చెయ్యి ఎత్తాలన్నప్పుడు ఇది ఎత్తుంది అంతే, వాళ్ళు లాగితే. ఈ చెయ్యి లాగితే ఈ చెయ్యి, వాళ్ళు లాగేటప్పుడు తాళ్ళు తెగిపోయినాయి అనుకోండి, ఆ చేతుల నుండి పడిపోతాయి అంతే కదా. ఆయన ఆడిస్తే ఆడతాయి, లేకపోతే లేదు. మంది అలాంటిదన్నమాట. మనం కేవలం తోలు బొమ్మలమే. తోలే కదా మంది కూడా. ఆడే బొమ్మ ఆడుతుంది, వద్దనుకుంటే పీకేస్తాడు, అది పడిపోతుంది. అందువల్ల ఇలాంటి ఈ జీవనంలో మనందరం తరించాలంటే ఏం చేయాలి అని ముందు మనకు ఉండేటటువంటి చేయాల్సిన పనులు, చేయకూడనివి చెప్తున్నారు రామానుజులు వారు అడిగితే. అందులో విరోధుల గురించి చెప్తున్నారు. దాంట్లో మొట్టమొదటి విరోధి, చాలా విరోధులు చెప్పారు, అందులో కొన్ని మనం తెలుసుకుంటాం. యావదాత్మ భావి విరోధి మొట్టమొదటిది. ఏమిటి? యావదాత్మ భావి విరోధి అని మొట్టమొదటి విరోధి అనమాట. అంటే యావదాత్మ భావి అంటే ఆత్మ ఎంతకాలం ఉంటుందో, యావత్ ఆత్మ. శరీరం అనేది మనం అనుకుంటాం, మనం కొన్నాళ్ళు ఉండి పోతామండి, ఎంతకాలం ఉంటాం అనుకుంటాం. సపోజు మీకు ఎన్నేళ్ళు అని అడిగామనుకోండి, ఎన్నేళ్ళు? 71. ఎవరికి 71? నీకు ఎన్నేళ్ళు? 31. 31 ఎవరికి? నన్ను అడిగారు ఇంకో, అడగండి, నన్ను అడగండి. నాకు ఎన్నేళ్ళో నాకే తెలియదు. అంటే అర్థం ఏమిటి? మామూలు వ్యక్తులు చెప్పేది వేరుంటుంది, వేదాంతి చెప్పేది వేరుంటుంది. మామూలు వ్యక్తులు శరీరం యొక్క పుట్టుక చెప్పుకుంటారు. కాస్త వేదాంతులైన వాళ్ళు ఏం చెప్తారంటేట, నాకు వయస్సు ఎంతో తెలియదు అంటట. అదేమిటయా అంటే, అవునండి, ఎన్ని జన్మలు ఎత్తాను, నేను పుట్టి ఎన్నాళ్ళు అయిందో అంటాడు. అంటే ఆత్మ పుట్టి ఎన్నాళ్ళు అయింది చెప్పండి? శరీరం పుట్టయితే కనుక ఇప్పుడు ఈ జన్మలో అమ్మా నాన్న మనకి బాడీ ఇచ్చారు, ఆ బాడీలో మనం ప్రవేశించాం. కానీ మనం పుట్టి ఎన్నాళ్ళు అయింది? కొన్ని కోట్ల సంవత్సరాలు, ఎంతో లెక్క పెట్టలేం. అందుకే ఆత్మకి చావు లేదు. ఉందా? శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు. శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు, ఆ ఇల్లు పడిపోతూ పూరిపాకలో ఉన్నారు, అది పడిపోతూ ఉంది, అయినా సరే డబ్బులు లేకలా ఉన్నారు. కానీ లాటరీలో మీకు ₹1,00,00,000 వచ్చాయి, ఏం చేస్తారు? బయటకు వచ్చి ఒక్క తన్ను తంతారు దాన్ని. తను ఏం చేస్తారు? ₹1,00,00,000తో మంచి బిల్డింగ్ కట్టేస్తారు. కడతారా? కట్టరా? కట్టేసుకుంటారు, నిర్మోహమాటంగా కట్టుకుంటారు. అంతే తప్ప పాత ఇల్లండి, ఇన్నాళ్ళు ఉన్నానండి అని ఆ పూరి గుడిసెలోనే ఉంటారా? అలాగే మనిషి కనుక ఆర్జించే పుణ్యం మంచి ఉంటే, ఆ మంచితో బాగా ఎక్కువ ఉంటే ఈ శరీరాన్ని తంతట, అంటే దీన్ని వదిలేస్తట, ఛీ నాకు ఇది వద్దు అని మంచి దాంట్లోకి వెళ్ళిపోతాడట. అలా మంచి దాంట్లోకి తీసుకెళ్ళి భగవంతుడే అవకాశం ఇస్తూ ఉంటాడు వాడికి. అందువల్ల ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆత్మకి విరోధులు కొన్ని ఉన్నాయి, తెలుసుకోండి అన్నారు. యావదాత్మ భావి విరోధి. ఏమిటి దానికి విరోధి? అహం. ఏమిటి మొట్టమొదటి విరోధి? నేను, నాది అనుకుంటాను చూసారా? ఇవే చాలా ప్రమాదకరమైనవి. ఈ రెండింటిని వదిలిపెట్టండి. ఆళ్వార్లు కూడా చెప్తారు కదా, నీర్నుమదెన్నివై వేరు ముదల్ మాయత్తు అని. అంటే మీరు మీది అంటాం మానేయండి అంటారు. మనం అంటాం నేను నాది అంటాం మానేమని. కానీ ఎక్కడ నేను నాది అంటే అది వారిని ఎక్కడ పట్టుకుంటుందోనని ఆళ్వార్లు ఆ మాట కూడా అనలేదట. తమ నోటి నుంచి నేను అన్న మాట అన్న. ఏమన్నారు? మీరు మీది అంటాం మానేయండి అన్నారు.
కానీ మనం ఎప్పుడు ఏమంటాం, చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే నేర్పుతుంటాం. అరే ఇది ఎవరిదిరా, నాది. నేర్పుతామా నేర్పమా? అలాంటివి నేర్పుతూ పిల్లల్ని పాడు చేస్తాం. మనది అనాలి కదా, అవి నేర్పట్లే ఎవరు. 3 అక్షరాలు నేర్పట్లే, 2 అక్షరాలు. అందుకే శాస్త్రం చెప్తుంది ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు. 2 అక్షరాల మృత్యువునిచ్చేవి. ఏమిటవి? నేను, నాది అనేది. అందువల్ల నేను నాదని ఈ బయట ఉన్న దేహాన్ని చూడకండి. దేహం కంటే మీరు వేరు కదండి. నేను అని చెప్పుకోగానే చాలామంది ఆలోచించేది ఈ శరీరంతో ఉన్న, ఇంద్రియాలతో ఉన్న మనం అనుకుంటాం. కానీ ఈ శరీరం మనం కాదు. శరీరం మనమా ఏమండి? శరీరం లోపల ఉన్న ఆత్మ మనం. అది తెలుసుకోండి. అది తెలుసుకోకుండా ఈ శరీరమే నేను అనుకున్నారా, విరోధంలో పడ్డట్టే. మీకు అది విరోధి. ఇదెవరు? శరీరం మనకి విరోధి. ఎందుకు విరోధి? దేవుడి దగ్గరికి వెళ్ళకుండా. దేవుడు అంటే ఎవరో కాదండి, దేవుడికే పేరు మోక్షం అని పేరు. ఏం పేరు? మోక్షము అంటే అర్థం మహానందము. ముక్తిలో మోక్షో మహానంద అంటారు. మహా ఆనందం. ఎంతమందికి కావాలి మహా ఆనందం? ఎవడు దుఃఖం కావాలని కోరుకోడు కదండి. అందుకనే మోక్షం కనుక వస్తే దుఃఖం ఒకంత కూడా ఉండనే ఉండదు, కొంచెం కూడా దుఃఖం ఉండదు. అలాంటి దానికోసమే అందరూ అరులు చేస్తూ ఉంటారు, జపాలు చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు దాన్ని పొందడానికి. కానీ అది పొందకుండా చేసేది ఎవరు? ఇదే. కాసేపు కూర్చోండి, ఇలాగే మఠం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోగానే నిద్ర వచ్చి మెడబడిపోతుంది, తర్వాత కాళ్ళు పీగుతాయి కదండి. అనేక రకాలుగా ఇది ఇబ్బంది పెడుతుంది, చేయనివ్వదు ఈ శరీరం. అందుకే లంక చూడండి, లంకలోకి ఆంజనేయ స్వామి వెళ్తుంటే ఏం చేసింది లంక? అక్కడ ఉండే లంకని పాలించే లంకిణి అంటారు, అది వచ్చి ఆపేసింది. హనుమంతుడు ఏం చేశాడు? ఎడం చేత్తో అక్కడ కొట్టాడు, దెబ్బకి కాస్త కింద పడి దారి ఇచ్చింది. అలాగే ఈ శరీరానికి కూడా ఒక దేవత ఉంటుందండి, ఒక రాక్షసు. అది అడుగుంటూ ఉంటుంది. అడుగుంటుందని మనం అడుగోదా? అడుగుంటుందండి. లేకపోతే పుస్తకం చదివితే నిద్ర వస్తుంది కదండి. అదే సినిమా చూస్తే వస్తుందా నిద్ర? అస్సలు రాదండి. ఇంకా కళ్ళు తెరిచి మరి 2 గంటలైనా 3 గంటలైనా చూస్తుంది. అదే చదువుతుంటే వచ్చేస్తుంది కదా. అది విరోధా కదా మనకి? అందువల్ల ఈ శరీరమే మనకి విరోధి, అది గుర్తించండి. అందువల్ల దీనికంటే మీరు వేరైన వారు. ఆత్మ అని మిమ్మల్ని సంబోధిస్తారు. ఆత్మకి 2 గుణాలు ఉన్నాయి. ఆ 2 గుణాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా చెప్పేవి జ్ఞానము, ఆనందము. ఏమేంటి ఆత్మగుణాలు? జ్ఞానము, ఆనందం అని 2 గుణాలు ఉన్నాయి. ఏం మర్చిపోకండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చే పెన్ను పుస్తకం తెచ్చుకోమన్నాను, సరే పర్వాలేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాస్తే రాసుకోండి. జ్ఞానము, ఆనందం అనేవి 2 గుణాలు. ఈ 2 గుణాలు కప్పిపోయినాయి, కప్పేసింది. ఎవరు కప్పారు? అజ్ఞానం అనేది వచ్చి కప్పేసింది. ఆ అజ్ఞానం అనేది కప్పడం చేత ఏమైపోయింది? మనకి ప్రకాశించట్లేదు, జ్ఞానం రావట్లేదు, ఆనందము రావట్లేదు, తెలియడం లేదు. వస్తుందా? చూడండి, ఈ గోడ అవతల పక్క లైట్ వెలుగుతుంది, కానీ కాంతి ఇటు వస్తుందా? ఎందుకు రావడం లేదు? గోడ అడ్డుంది కనుక కదా. ఈ లోపల ఉన్న లైటు కాంతి పైకి ప్రసరించట్లేదు. కారణం ఏంటి? పైన ఉన్న స్లాబ్ అడ్డైపోయింది. అలాగే మనం చేసుకున్న అవిద్య ఏదైతే ఉందో ఆ అవిద్య గోడలా ఉండి మన పైకి అది రాకుండా చేస్తుంది. దీపం వెలిగిస్తే పైన లాంతరకి మసిపట్టినట్టుగా ఈ మన జ్ఞానము, ఆనందం పైకి ప్రకాశించకుండా అడ్డేది అవిద్య. ఏమంటారు? అవిద్య. అది పోవాలి. అది పోతే ఈ 2 బయటకు వస్తాయి. ఇవి 2 సామాన్యంగా చెప్తారు. 2 ఆత్మకి ప్రధానమైన గుణాలు 2. ఒకటి శేషత్వము, 2 పారతంత్ర్యము. ఏమంటారు? మొట్టమొదటిది శేషత్వము, 2 పారతంత్ర్యము. ఈ 2 గుణాలు ప్రధానంగా కావాలి. ఈ 2టికి 2 ఉదాహరణ చెప్పేస్తే మీకు తెలిసిపోతుంది, ఎక్కువ ఉపన్యాసం కూడా అక్కర్లేదు. శేషత్వం లక్ష్మణస్వామికి ఉదాహరణ. ఎవరు? లక్ష్మణస్వామి. వదలకుండా పరమాత్మకి సేవ చేస్తూనే ఉంటాడు. ఆయన వదలడు. నువ్వు రావద్దురా అన్నా సరే వస్తా నేను అంటాడు. వచ్చి మరి నిన్ను వదిలి ఉండలేని పొమ్మంటాడు. దానికి శేషత్వము అంటారు. ఏమంటారు? రాముడు అరణ్యానికి వద్దన్నా లక్ష్మణస్వామి లేడా లేదా? రాముడు చెప్పాట, లక్ష్మణ ఇంత దూరం వచ్చేసాం కదా అడవిలోకి, పాపం అమ్మ ఏం చేస్తుందో, మీ అమ్మ ఏం చేస్తుందో,
పాపం ఎందుకు వచ్చిందిరా నువ్వు వెళ్ళంటే ఆ అమ్మకి సేవ చేద్దు కానీ అంటే అన్నయ్య ఒక పని చేద్దాం, సీతమ్మ ఎందుకు ఇక్కడ కష్టపడ్డాం, సీతమ్మని పంపించే మన ఇద్దరం వెళ్దాం అన్నట్టు లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు అన్నట్టు వద్దులే నువ్వు కూడా ఉంటు, ఎందుకంటే పూర్తిగా ఎసరు పెడుతున్నాడు ఆయన. భార్యాభర్తల్ని విడగొట్టకూడదు కదా. అందుకని లక్ష్మణస్వామి చాలా అందంగా చెప్తాడు. జలాన్ మత్స్యాన్ వివోద్ధృతో అంటాడు. నీళ్ళల్లోంచి చేపను తీస్తే చేప ఎంతసేపు ఉంటుంది? తడారేంత వరకే. జీఎస్ స్వామి చాలా అందంగా చెప్తూ ఉంటారు. రాముడు అన్నట్ట, హే సీత నన్ను వదిలి ఉండలేదా అంటే, నేను మాత్రం ఉంటానా? సీత ఉండలేనప్పుడు నేను ఉండలేను. నచ సీత త్వయాహీన నచాహం అపి రాఘవ. సీతమ్మ నిన్ను వదిలి ఉండలేదని నువ్వు అంటున్నప్పుడు నేను మాత్రం ఉంటానని రా అనుకుంటావు? నేను ఉండలేను. నీళ్ళల్లోంచి చేపను తీస్తే తడి ఆరేంత వరకు ఉంటుంది. రామ నీ నుంచి విశ్లేషణ అనుకుంటే నేను ఉండలేను. చేపన్నా కొంతసేపు ఉంటుంది, నేను అంతసేపు కూడా ఉండలేను. ఇది లక్ష్మణస్వామి ప్రవృత్తి. దానికే శేషత్వము అంటారు. ఏమంటారు? శేషత్వము. ఈ గుణం కావాలి. రెండోది పారతంత్ర్యము. ఆత్మకుండే గుణం ఏంటి? పారతంత్ర్యము. ఆ పారతంత్ర్యానికి గుర్తు ఉదాహరణ భరతుడు అంటే పారతంత్ర్యం అంటే ఇప్పుడు ఒక వస్తువుని అక్కడ పెడితే ఆ వస్తువు అక్కడే ఉంటుందా ఉండదా? అంతే తప్ప స్వతంత్రించి కాసేపు ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తా, ఈవిడ దగ్గరికి వెళ్ళొస్తా అని వస్తువు అంటుందా? ఎక్కడ పడేస్తే అక్కడ ఉండడం దాన్ని పారతంత్ర్యము అంటారు. భగవంతుడు ఈ లోకంలో మనని పెట్టాడు. అందుకే ఆళ్వారు అంటారు కదా, దివివా భువివా మమాస్తు వాసః. నన్ను పైన పుట్టిస్తావా, కింద పుట్టిస్తావా, భూమి మీద నరకేవా నరకాంతక ప్రకామం, నరకన్న పడేస్తావా, నీ ఇష్టం. ఎక్కడైనా నన్ను పెట్టు, కానీ ఎక్కడున్నా నాకు కావాల్సింది మాత్రం నీ చరణాల యొక్క చింతనే, నాకు అది కావాలి అన్నారు. అది కదా కావాల్సింది, అది కదా అడగాల్సింది. అది అడగలేదనుకోండి మనం వృధా కదా మన జన్మ. చరణోతే మరణేపి చింతయామి. మరణ సమయంలో కూడా అంతవరకు కూడా నాకు ఎప్పుడు నీ పాదార విందాలు స్ఫురిస్తూ ఉండాలి నా మనస్సులో అని కోరారు కదండి. ఇలాంటి గొప్ప భావన కోరిన మహనీయులు కులశేఖర ఆళ్వారు అనమాట. అందువల్ల నువ్వు ఎక్కడ పుట్టిస్తావో పుట్టించు, నీ ఇష్టం, కానీ నువ్వు నాకు తోడు ఉండాలి. అలాంటి పారతంత్రియ బుద్ధి భరతుడు. నువ్వు ఎక్కడ ఉండమన్నావు? సరే రాజ్యంలో ఉండమన్నావు కదా, నన్నే పరిపాలించమన్నావు కదా, రానన్నావు కదా, సరే నువ్వు వచ్చేంతవరకు ఉంటా. ఎంత గడువు ఇచ్చావో ఆ గడువు తీరేంతవరకే. ఆ గడువు తర్వాత రోజు నువ్వు రాలేదా నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటాడు భారతుడు. అది అంటే చూడండి, నువ్వు ఎక్కడికి రాకు ఇంట్లోనే ఉండు అని అంటే, లేదు లేదు నేను వస్తా అనకూడదు. పరతంత్రత అంటే పరుడికి తంత్రమై ఉండడం, పరాత్పరుడు చెప్పినట్టు వినటం. అలా ఉండేవాడిని పారతంత్రియ నిష్ఠుడు అంటారు. ఏమంటారు? పరుని యందు నిష్ట కలిగి ఉండడం. అలాంటి నిష్ట కలిగిన వాడు భరతుడు అనమాట. ఆ భరతుడు దానికి ఉదాహరణ. ఈ రెండు ఆత్మ గుణాలు. ఇప్పుడు మనకు అవి ఉంటున్నాయా లెక్క వేసుకోండి. నాకు నేనే స్వతంత్రుని అనుకుంటాం. దేవుడికి సేవ వద్దులేండి, రోజుకి ఇక్కడి నుంచి దండం పెట్టుకుంటున్న వల్ల కాదు అని ఆయన సేవ చెయ్యము. ఇలాంటి లక్షణాలు మనకి లేవు కనుక, వాక్య వాటి మీద ఎక్కువ మనకి దృష్టి ఉంటుంది కనుక ఇవి మనకి విరోధులు. అందువల్ల మీరు ఏం చేస్తారో తెలియదు, ఏం ఆలోచిస్తారో తెలియదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ విరోధుల గురించి ఒకసారి దృష్టి పెట్టండి. నా మనస్సు నిజంగా బయటపడికి పోతుందా? నేను ఎప్పుడు త్రాగుతున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా నేను భగవంతుడికి కృష్ణార్పణ అంటున్నానా? నిద్ర లేవగానే హరి 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 అంటున్నానా? ఒకసారి హృదయంలో ఉన్న భగవంతుడిని స్పృశించి తండ్రి మంచి శక్తిని అంటున్నానా? ఇవన్నీ లేవగానే చేయాలి. చేస్తాం, లేస్తూనే కాఫీ అంటాం, టీ అంటాం, మన ప్రవృత్తి సాగుతుంటుంది. భగవత్ చింతన రతులమే మనం ఉండట్లేదు కదా. అందుకని అలాంటిది మొట్టమొదటి విరోధి మనకి అంటే యావదాత్మ భావి విరోధి అంటారు. ఏమంటారు? యావదాత్మ భావి విరోధి అంటే ఆత్మకుండే గుణాలని మరుగుపరిచి మనల్ని చెడ్డ వైపు తీసుకువెళ్ళిపోయే అహంకారం, మకారాలు కావచ్చు, ఇలాంటి వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆచార్య నింద, భగవన్ నింద, భాగవత నింద, ఇలాంటి నిందలు చేయకుండా ఉండే స్థితి కూడా కావాలి. ఆత్మక లక్షణాలు ఏమిటి? ఇవి నా దగ్గర ఉంటున్నాయా లేవా ఒకసారి ప్రశ్న వేసుకొని చూసుకోండి అని చెప్పారు. ఒకటి. తర్వాత మరి సరేనండి ఈ విరోధి గురించి నేను చూస్తా. రెండు, అసలు ఆ భగవంతుడు ఎవడో నాకు చెప్పే, అసలు ఈయన దేవుడు అని చెప్పే ప్రమాణం ఏదన్నా ఉండాలి కదా.
ఆ ప్రమాణం విషయంలో కూడా విరోధం ఉంటుందట. అందుకే రెండో విరోధికి పేరు ముఖ్య ప్రమాణ విరోధి. ఏమంటారు? రాసుకోండి. రెండో విరోధికి పేరు ముఖ్య ప్రమాణ విరోధి. అంటే ప్రమాణాలు మనకి 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ప్రమాణము అంటే అర్థం ఏమిటో ముందు తెలుసుకున్నాక ఆ ప్రమాణ విరోధి ఏమిటో రేపు తెలుసుకుందాం. ఎందుకంటే మనకి అరగంటే కదా. లేదు సంక్షిప్తంగా చెప్పేస్తాం. ప్రమా అంటే యథార్థ జ్ఞానము అని అర్థం. ఏమిటి? యథార్థ జ్ఞానాన్ని కలిగించేదో దానికి పేరు ప్రమా అంటారు. ఆ ప్రమ కలిగించేదేదో దాన్ని ప్రమాణము అంటారు. ఏమంటారు? అంటే ఇప్పుడు చూడండి, అక్కడ ఆవిడ కూర్చుంది, అక్కడ కూర్చుంది ఆవిడ, ఆయన ఆవిడే కదా. లేదా ఆవిడ వస్తువా, లేదా ఒక మనిషి కదా, మనిషి, స్త్రీ, ఇవన్నీ నేను తెలుసుకోగలుగుతాను. ఎలా తెలుసుకుంటున్నా? అక్కడున్న ఆవిడ్ని నా కన్ను చూపించింది, నా కన్ను దృష్టి ఆవిడ్ని తగిలి మళ్ళీ అక్కడి నుంచి నాకు వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి కన్ను బుర్రకు పంపిస్తుంది. ఓయ్ నేను ఇది చూశాను ఓయ్ అని వెంటనే బుద్ధి నిశ్చయించుకుంటుంది. నిశ్చయించుకున్నా ఈవిడ స్త్రీ అని చెప్పేసింది. సుబ్బమ్మ అంతే కదా, పేరు వేరవచ్చు, ఊరికే సుబ్బమ్మ కదండి. అలా పేరుతో సహా ఓ ఈవిడ పలానా ఆవిడ వచ్చారు అని నేను గుర్తించేస్తున్నాను. అలా గుర్తించడానికి కావాల్సినటువంటిది ఇంద్రియం పనిచేస్తుంది. అంటే వస్తువు యొక్క ఇది కఠినంగా ఉంది, ఇది మెత్తగా ఉంది, ఇలాంటి స్పర్శ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నా. అందువల్ల ఇంద్రియాల ద్వారా యథార్థ జ్ఞానాన్ని తెలిసేలా చేసేది దాని పేరు ప్రమాణము అంటారు. ఏమంటారు? అయితే ప్రమాణం బాహ్యంగా లోకంలో ఉండే వాటిని తెలుసుకుంటాం, కానీ దేవుణ్ణి ఇంద్రియాలతో తెలుసుకోగలమా? కంటితోనో, చెవులతోనో, ముక్కుతోనో, నాలుకతోనో రుచి చూసినట్టుగా కొన్ని పదార్థాన్ని, వాసన చూసి కొన్ని పదార్థాన్ని తెలుసుకోగలుగుతాం. దైవాన్ని అలా తెలుసుకోగలమా? స్పర్శ చేస్తే తెలుసుకోగలుగుతున్నాం ఇదేమిటో, కానీ అలా స్పర్శ చేసి ఈయనని గుర్తించగలమా దైవాన్ని అంటే ఇంద్రియాలతో గుర్తించలేము. అందువల్ల ప్రమాణాలకు అతీతుడైన. అందువల్ల భగవంతుని తెలుసుకోవాలంటే మామూలుగా ప్రమాణాలు 3 చెప్తారు మనకి. ఆ 3 ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 ప్రమాణాలతోనే అన్నీ మనకు ఉంటాయన్నమాట. ఏవేంటివి ప్రమాణాలు? ప్రత్యక్షము. మొట్టమొదటిది ఏమంటారు? ప్రత్యక్షము. మీరు అంటుంటారు కదా, ప్రత్యక్షంగా నేను చూశానా అంటుంటాం. ప్రత్యక్షము అంటే చాలామంది ఏమంటారు, మన కళ్ళతో చూసిందే ప్రత్యక్షం అనుకుంటాం. కానీ ప్రత్యక్షం అంటే కళ్ళతో చూడడమే కాదు, వినడము ప్రత్యక్షమే, తాకటము ప్రత్యక్షమే, అలాగే రుచి చూడడం ప్రత్యక్షమే కదా. ఇవన్నీ ప్రత్యక్షంలో వస్తాయి ఇంద్రియాలతో. అందువల్ల ఇంద్రియాలకి అందేవాడు కాదు. ఈ ఇంద్రియాలకు అందకపోతే ఏం చేస్తాం? ఊహిస్తాం. దానికే అనుమానము అని పేరు. రెండో దానికి పేరు అనుమానము. ఇప్పుడు ఒకటి అరిచింది, ఏదండి అది? ఏమి అరిచింది? చూసారా మీరు కాకని? అరుపును బట్టి అంటే ఎప్పుడు చూశారు మీరు? అరుపును బట్టి శబ్దం వచ్చింది, అది కాకని ఎలా గుర్తించారు? చెప్పాలి. ఇంతకుముందు చూసింది ఆవిడ, నల్లగా ఉన్న కాకి కా కా అని అరవడం చూసింది. ఇప్పుడు లోపల కూర్చుని కూడా అది అరుపు వినగానే ఏమన్నారు? ఈవిడ కాక అరుస్తుందని. అంటే చూడకుండా ఎలా చెప్పారు? అనుమానం అంటుంది. ఏమంటారు? అంటే తెలుగు అనుమానం కాదు, సంస్కృతంలో అనుమానం అంట. ఊహించాం కదండి. అలాగే డుగ్ 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 అని సౌండ్ వచ్చింది. ఏమొచ్చింది బయట? బుల్లెట్. ఎలా చెప్పారు బుల్లెట్ అని? ఇదివరకు ప్రత్యక్ష అనుభవం కలిగింది కదా. ఆ ప్రత్యక్ష అనుభవం అప్పుడు శబ్దం విన్నాం, ఇప్పుడు ఊహించేసాం. ఏమని? అక్కడ బుల్లెట్ వచ్చింది. ఇప్పుడు పొయ్యి పొయ్యి అని ఒక సౌండ్ వచ్చింది. ఏమిటది? అది బస్సు కాదు, హార్న్ అవుతుంది. హార్న్ బట్టి మీకు ఏం గుర్తొస్తుంది? బస్సు కదా, ఐస్ షాప్ అండి. అయితే మీరు చూడలేదు, అది ఐస్ బండి వాడు కదా. నేను చూసే కనుక నాకు ప్రత్యక్షం, అందుకని నేను ఊహించగలుగుతాను కదండి. నిన్న ఐస్ వాడు అలాగే వచ్చి హార్న్ కొట్టాడు. ఏమిటో బస్సు వచ్చిందని బయటికి వెళ్ళి చూస్తే అదే హార్ను, ఐస్ అమ్ముతున్నాడు. ఇప్పుడు అదే హార్న్ మళ్ళీ కొట్టాడు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది మీకు? ఐస్ అని. మనం అందసా గుడి దాకా బస్సు రాదు కదమ్మా కదా. అది ఐస్ వాడి హార్న్ వేరు, బస్సు వాడి హార్న్ వేరు కదా. అందువల్ల
అది చూస్తేనే గుర్తొస్తుంది అన్నమాట, ఊహించగలుగుతాం. చూడండి ఊహించగలరా? మీరు ఎప్పుడైనా, మీకు చెప్తాను చూడండి, గ్రేవియోలా అనే ఫలం ఎప్పుడైనా చూసారా? గ్రేవియోలా అని ఒక పండు చూసారా ఎప్పుడైనా? క్యాన్సర్ని తగ్గిస్తే ఫలం అంటూ ఉంటారు, చూసారా? ఊహించండి అది ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళు మూసుకొని. చూసారా? మనకి తెలిసిన పండే మీకు అనుభవంలో లేదు. ఎందుకని లేదు? చూడలేదు కనుక. దాన్ని సీతాఫలం, రామఫలం అనేది, దాన్ని లక్ష్మణ ఫలం అంటుంటారు. లక్ష్మణ ఫలం అంటారు. అగ్రేవియోలా అని, అది క్యాన్సర్ రాకుండా చేస్తుందని అంటుంటారు. అది పాపం టన్నుల కొద్దీ తిన్నా రోగం మాత్రం తగ్గట్లేదు. సరే, అది వేరే విషయం అనుకోండి. తగ్గిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. అందువల్ల ఒకటి చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది, చూడండి ఏం తెలుస్తుంది కదా. అందువల్ల అనుమానము అంటే దేన్ని బట్టి అనుమానం ఇస్తాం మనం? ఇదివరకు మనకి ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు గోచరం అవ్వాలి. అలా గోచరమైన దాన్ని మనం ఊహిస్తే దాన్ని ఏమంటారు? అనుమానము అంటారు. ఎక్కడో పొగ వస్తుంది, ఏం చెప్తారు? పొగని చూసి మీరు అక్కడ ఏదో అంటుకుంటుంది రా బాబు అంటారు. అంటారా? అంటారు. ఎలా చెప్తున్నారు? ఇదివరలో మీ ఇంట్లో పొయ్యి అంటిస్తే పొగ వచ్చింది, దాన్ని చూసి ఊహిస్తాం. అంటే ఇప్పుడు లేవనుకోండి, కానీ ఎక్కడైనా కాస్త మంట అంటుకుంటే పొగ వస్తుందా లేదా? దాన్ని చూశారు కనుక దాన్ని ఊహిస్తాం అన్నమాట. దాన్ని అనుమానం అంటారు. పోనీ అనుమానంతో దేవుణ్ణి సాధిద్దామా? చెప్పగలమా? చెప్పండి. అలా సాధించాలంటే ఇదివరకు ఎప్పుడన్నా చూసి ఉండాలి కదా దేవుణ్ణి. ఇదివరకు మనం చూడని వాడిని ఎలా ఊహించగలం కదండి. అందువల్ల ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ పెరుమాళ్ళు మనకి తెలియడు. మూడో ప్రమాణం ఇంకోటి చెప్పారు, శబ్దము. ఏమంటారు? శబ్దం చేత తెలియబడతాడు. శబ్దము అంటే మనం చేసే సౌండ్స్ కాదు, ఒక అలౌకిక శబ్ద రాశి. ఏ మనిషి వ్రాసింది కాదు, దానికి పేరు వేదము అంటారు. ఏమంటారు? శబ్ద ప్రమాణం. ప్రమాణాలు ఎన్ని చెప్పాము మీకు ఇప్పుడు? ఏమేం చెప్పాం? ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. మీరు ఇంటికి వెళ్ళి అడగచ్చు, ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి చెప్పు అనగానే ఒక ఆయన అన్నాడండి, ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి చెప్పండి. నీ మీద ఒట్టు, మీ నాన్న మీద ఒట్టు, తాత మీద ఒట్టాను. మరి నీ మొహం ఆ ప్రమాణాలు కాదు. ప్రమాణాలు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఈ మూడింటిని ఏమంటారు? ప్రమాణాలు అంటారు అన్నమాట. వీటి ద్వారా దైవాన్ని సాధించవచ్చు అని చెప్తారు. కానీ రెండిటి వల్ల కుదరదు. ప్రత్యక్షంగాను అనుమానంతోనూ మనం సాధించలేము. మూడోదైన శబ్దము అంటే వేదం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. అందుకే వేదాన్ని కృష్ణుడు కూడా ఏం చెప్పాడు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నారు. అన్నారా లేదా? అందువల్ల ఇక్కడ రెండో విరోధి ఏం చెప్పాము మేము మీకు? ముఖ్య ప్రమాణ విరోధి చెప్తున్నాం ఇప్పుడు మీకు. ఇప్పుడు ముఖ్య ప్రమాణంలో ముఖ్యమేది మనకి? మూడిట్లో శబ్దం. ఆ శబ్ద ప్రమాణం ఎందు విరోధం వస్తుంది. ఏమని? వేదం చెప్తోందండి దేవుడి గురించి అంటే, వేదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, మనకేం తెలుస్తాయి, అందులో ఏముందో ఏమో మనకేం తెలుస్తుందిలే అని దాని పట్ల విశ్వాసం అంత మనం దృష్టి పెడతాం. కానీ వేదం చాలా గొప్పది. వేదం ద్వారా భగవంతుడు తెలుస్తాడు. కానీ దాని మీద మనకి దృష్టి పోదు. కానీ వేదవ్యాసుడే చెప్పాడు, ఒక అందమైన మాటలో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? తమ శిష్యులందరికీ చెప్తూ, సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. శిష్యులందరూ వచ్చారు, వాళ్ళకి సంశయాలు ఉంటాయి. ఆయన రెండు చేతులు పైకెత్తి, నేను సత్యం చెప్తున్నాను వినండి అని చెప్తున్నాడు. ఏమిటి సత్యము అంటే, వేదశాస్త్రాత్ పరం నాస్తి నదైవం కేశవాత్ పరం. మీకు ఏదైనా తెలుసుకోవాలి అంటే వేదాన్ని మించినటువంటి ప్రమాణం ఇంకోటి లోకంలో లేనే లేదు. ప్రమాణం అంటే ఇప్పుడు చూడండి, మనం అడుగుతాం కదా, ఏమంటే ఇది ఇలా చేయాలండి ఈ వ్రతం అన్నారు అనుకోండి, ఎక్కడ చెప్పారని అడుగుతాం కదా. ఏమిటి ప్రమాణం అని అడుగుతాం కదా. అంటే ప్రమాణం అంటే సోర్స్ ఎందులో ఉంది అని అడుగుతాం. అలాగే దేవుడి గురించి చెప్పాలన్నా ఏదన్నా చేయాలన్నా ఎవడికి నోటికి వచ్చినట్టు చెప్తే అది మనం విశ్వసించాం. అది వేదంలో ఉండాలి. లేదు వేదాన్ని బలపరిచే ఇతిహాస పురాణాల్లో ఉండాలి కదా. అలా లేకుండా ఇప్పుడు ఎవడు పడితే వాడు ఏది పడితే చెప్పేస్తే నమ్మేస్తున్నాం కదా. ఏ దేవుడు అసలు దైవాన్ని వదిలేసి మిగతా దేవుళ్ళందరినీ పెట్టేస్తున్నాం. పెట్టచ్చునా? వేదం చెప్పిందా? ఇది చూడాలి కదా.
అందువల్ల వేదం పట్ల కూడా దృష్టి ఎవడికి లేదు. మనకెందుకు వేదం అని అనుకుంటూ వేదాన్ని ప్రమాణంగా వదిలిపెట్టేశారు. వేదవ్యాసుడు ఏం చెప్పాడు మనకి? వేద శాస్త్రాత్ పరం నాస్తి. వేదం కంటే గొప్పదైన శాస్త్రం ఇంకోటి లేనే లేదు. దాని ద్వారా మీ సంశయాలన్నీ తీర్చుకోండి. దేవుళ్ళల్లో అందరికంటే గొప్పవాడు నా దైవం కేశవాత్ పరం. కేశవుడి కంటే పైన ఉన్నవాడు ఎవడో లేడు అని చెప్పారు. ఇది మనకి వేదవ్యాసుడు చెప్పాడు. కానీ అది మనకి విరోధం ఏర్పడుతుంది. అవుతుందా లేదా? మనకి ఏదన్నా ఉంటే ఎల్లయ్య చెప్పాడా పుల్లయ్య చెప్పాడా అని చూస్తున్నాం తప్ప వేదం చెప్తుందా లేదా అనేది ఎవ్వరూ అంగీకరించరు. ఆ వేదాన్ని మనం చదవక్కర్లా. వేదం చదివిన గురువులు చెప్పేదన్నా మనం పాటించాలి కదా. దానివైపు వెళ్ళటం లేదు. అందువల్ల ప్రామాణికంగా ఎవరం లేము. అదొక విరోధం ఏర్పడుతుంది. ఇంకా చివరిది మూడోది. ఈరోజు 3 చెప్దాం అనుకున్నాను. ఆ 3వ ప్రమాణం కూడా చెప్తాను. విశ్వాసం అనేది ఎవరికీ లేదు. విశ్వాస విరోధి అంటారు 3వది. మన నమ్మకం ఉంటుంది మనకి అందరికీ. భగవంతుడు ఏం చెప్పాడు? ఎవరైనా సరే ఒక్కసారి మనకి పెద్దలు కూడా చెప్తారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తవాస్మి అనాలట. తవాస్మి అంటే అర్థం నేను నీవాడిని అనాలి. కానీ అంటాం వెళ్ళి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళేంతవరకు వెళ్తారు అందరూ. వేల కొద్ది భక్తులు వస్తారు కదా. తవాస్మి అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవరు ఉండరండి. దేవుడి దగ్గరికి వెళ్ళి నీవాడిని అనటం కంటే నాకు అవి కావాలో ఇవి కావాలో అనేవాడే ఎక్కువ తప్ప నాకు నువ్వు కావాలనేవాడు ఎవరు లేరు కదా. అందుకని పాపం విసిగి వేసారట తట్ట. ఎవడన్నా ఉన్నాడో చూద్దాం. ఎవరు రాకపోయేసరికి బుర్ర వేడెక్కి చివరి రోజు అంతే అభిషేకం చేసుకుంటాడు. మళ్ళీ అనే శ్రమ కృషివలుడు ఒక రైతులాగా పంట పీగ్గానే మళ్ళీ పంట వేస్తాడు. అలా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి కదా, మళ్ళీ నిలబడతాడు. ఈ చివరి సంవత్సరం బ్రహ్మోత్సవం వరకు ఎవడో ఒకటి రాకపోతాడా? మిగతా ఏవి వద్దు నాకు నువ్వే కావాలనేవాడు ఎవడన్నా దొరుకుతాడా? ఆ రోజు అలాంటి వాడు దొరికితే నేను కృతకృత్యుడిని అయిపోయినట్టే. వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినందుకు నా జన్మ తరించినట్టే. అలాంటి వాడంటే పిచ్చ ఇష్టం అండి దేవుడికి. కానీ దేవుడికి ఇష్టమైనట్టుగా మనం ఉంటున్నామా? మనకి ఇష్టమైనట్టు మనం ఉంటున్నాం. అవి ఇవి కావాలని కోరుకుంటున్నాం. కానీ వాటన్నిటికంటే ఎవరిని కోరుకోవాలి చెప్పండి? అంటారు ప్రవచనం అయిపోగానే మీరే వచ్చి అబ్బాయి పెళ్ళి అవ్వాలి, ఆ తాతగారి ఆరోగ్యం బాగుండాలి. మనం అడుగుతాం లేదా? ఆయన బాగుంటే చాలు. భగవంతుడిని మనం కోరాలి. అందుకే ఆయన కావాలనుకునేవాడి కోసం ఎదురు చూస్తుండట భగవంతుడు. అన్యత్ కుశల సంప్రశ్నాత్ నచేచ్చతి జనార్దన. అలా ఎవరైనా వచ్చి తన దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు వేసేవాడు ఉంటే అది ఆయనకి తప్ప ఇంకేది అవసరం లేదట దేవుడికి. మనం పెట్టే కొబ్బరి రోజులో వెన్నో మిగతా ఏం అవసరం లేదు. అలానే పెట్టకుండా ఉండకూడదు. ప్రేమ ఉన్నప్పుడు పెట్టాలి కదా. ఏదో ఒకటి ప్రేమ ఊరికినే ఉండనిస్తుందా? ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తుంటుంది. అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ చేయాలి. కానీ ఆయన అంటే అసలు ముందు విశ్వాసం లేదు కదా. తవాస్మి అనరా బాబు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? రాముడు అన్నాడు. ఎవడైనా ఒక్కసారి జీవితంలో తవాస్మి నీవాణ్ణి అంటే వాడు ఎలాంటి తప్పులు చేసిన వాడైనా సరే నత్యజేయం కథంజన, ఎప్పటికీ వదిలిపెట్టను అన్నాడు. మనం వదిలిపెట్టట్లేదు ఆయన్ని కూడా. ఏమని తవాస్మి అంటాం, వదిలిపెట్టట్లేదు అంటున్నా. అవి తప్ప మిగతావన్నీ అంటాం. అలాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. మరి అలాంటి భగవంతుడు తవాస్మి అనమంటున్నాడు కదా. అనొచ్చా అనకూడదా? ఒక భక్తుడికి చెప్పారట, బాగా పాపాలు చేసేట వాడు. ఒరే దేవుడి దగ్గరికి వెళ్ళి తవాస్మి అనరా నీ పాపాలన్నీ పోతాయంటే, ఏమండి అన్ని ఘోర తప్పులు చేశాను కదా, ఒకసారి రామ అంటే పోతాయా? తవాస్మి అంటే పోతాయా? రక్షిస్తాడంటారా? చాలామంది ఈ ప్రశ్నలు అంటుంటారు. అంటారండి. ఆకు పూజ చేస్తే పాపాలు పోతాయి అన్నారనుకోండి, అంటే పోతాయంటారా? నేను అన్ని పాపాలు చేసే కదా, ఏమో చేయమన్నారు కానీ చేయాలి. అది ఉండకూడదు. నన్ను తప్పక భగవంతుడు రక్షించి తీరును అనే విశ్వాసం ఉండాలి. కానీ ఆ విశ్వాసం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? విష్ణు సహస్రనామం చదువుకో కష్టాలు పోతాయి అన్నారు. ఏమోనండి 40 రోజుల నుంచి చదువుతూనే ఉన్నాను, ఇంతవరకు ఏం పోలేదండి అనేవాళ్ళు ఉన్నారా లేరా చెప్పండి? అలా అనొచ్చునా? ఒక మనిషి చూడండి 10th క్లాస్లో చేరాడు అంటే, లేదా ఒక స్కూల్లో చేరాడు అంటే, వాడు పరీక్ష రాసేది ఎప్పుడు? ఎంతకాలం పడుతుంది? స్కూల్లో చేరగానే క్వశ్చన్ పేపర్ ఎవరు కదండి, ముందు పాఠాలు చెప్పాలి. చెప్పిన పాఠాలు మళ్ళీ ఏం చేయాలి?
చదవాలి. చదివినవన్నీ యూనిట్ టెస్టులు, తర్వాత హాఫ్ ఇయర్లీ, ఇవన్నీ క్వార్టర్లీ అవ్వాలి కదా, చివరికి ఫైనల్ కదండి. అలా వీడికి కూడా ముందు అభ్యాసం అవ్వాలి కదా. అభ్యాసం లేకుండా ఒకేసారి పరీక్ష పెడితే మనం తట్టుకోగలమా, చేయగలమా? మనకి అనుక్షణం దైవనామం రావాలి. వస్తుందా? అలా రావడం కోసం దేవుడు ఎన్ని ఉపాయాలు పెట్టాడు. ఇంట్లో పిల్లలకి, పెద్దలకి, అందరికీ దేవుడి పేర్లే ఉన్నాయి. ఒకటి పేరు రాముడు, ఇంకోటి పేరు భీముడు, గోవిందుడు, ఏవో ఉన్నాయి. కానీ ఆ పేర్లతో పిలుస్తారా? నల్లోడా, ఎర్రోడా, బుజ్జోడా ఏదో పిలుస్తారు తప్ప వేరే పేర్లే పెట్టరు. మంచి పేర్లతో ఎవరు పిలవరు కదండి. అందుకే ఇందాక ఆయన ఏదో పాట కూడా పాడారు. సరే, అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఇది మనకి విరోధి. మూడో విరోధి ఏమిటి? విశ్వాస విరోధి. విశ్వాసం లేకపోవడం కదండి. విశ్వాసం ఉండాలా వద్దా? ఉండాలి. అందువల్ల ఈ విరోధులు తెలుసుకుంటూ ఉంటే ఒక్కొక్క విరోధి గురించి మనం ఎలా వెళ్ళగలుగుతాం. ఇప్పటి నుంచి అనుకోండి, చిన్న నిప్పు కణమైనా సరే పెద్ద పత్తి రాశి మొత్తాన్ని ఎలా దగ్ధం చేస్తుందో, నామం చిన్నదైనా అది మన పాపరాశి మొత్తాన్ని ధ్వంసం చేయగలదు అనే విశ్వాసం ఉండాలి. ఉండాలా వద్దా? పేరు తప్పాదెన్నో తుణిందిరుక్కయ్యం అంటారు. నాకు తప్పక ఫలం లభించి తీరును, నన్ను తప్పక దేవుడు అనుగ్రహించును. ఎప్పుడు మనం గుడికి వచ్చేటప్పుడు ఇవి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? నేను గుడికి వెళ్తాను, దేవుణ్ణి దర్శించుకుంటా, బాగా దర్శనం అవుతుంది, స్వామి కూడా నన్ను అనుగ్రహిస్తాడు, నన్ను చూసి ఎంత దూరం నుంచి వచ్చేవరా అంటాడు అనుకుంటూ రావాలి తప్ప ఏమో వెళ్తా కానీ ఆ వాలంటీర్స్ లాగేస్తే దేవుణ్ణి చూడకపోతే ఇలా అనుకోకూడదండి. నేను ఎక్కడ చూస్తా దేవుణ్ణి? ఏదో డబ్బులైతే పెట్టుకుని వెళ్తున్నాం. 5,000 రూపాయలు క్షవరం తప్ప మనకి దేవుడు కనపడతాడా, పెడతాడా? ఏదో అడుగు పెట్టాలి కనుక పెట్టేస్తున్నాం, వెళ్తున్నాం. దేవుడు ఉన్నోళ్ళకే తప్ప మనలాంటి చిన్నోళ్ళకి దేవుడు కనపడతాడా అంటూ వెళ్తారు. అలా అనుకునేవాడికి దేవుడు ఎప్పుడు దూరమే కదా. కానీ దేవుడు నన్ను చూస్తాడు, నేను పరమ పవిత్రమైన క్షేత్రంకి వెళ్తున్నా అనే మంచి భావనతో అడుగు పెడుతున్నాం అనుకోండి, ఆ దైవం యొక్క ప్రతి కళని మనం అనుభవించగలుగుతాం, ఆయన అనుగ్రహాన్ని బాగా పొందగలుగుతాం. అందువల్ల ఏది చెడ్డదో దాన్ని మనకి వదలమని చెప్తున్నారు ఒక్కొక్క విరోధిని. అలాంటి విరోధులు సుమారుగా 84 ఉన్నాయి. మీకు 24, 30 చెప్తా ఈ ఉన్న రోజుల్లో. ఈరోజుకి ఈ 3 చాలు. ఓకేనా? శ్రీమతే రమ్యజామాతృణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతిరాజాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.